హలో ఎవ్రీవన్, టైం వచ్చి 3:50 వరకు 3:50 అలా అవుతుంది. ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయాం. ఆన్ ద వేలో ఫ్రెండ్ పికప్ చేసుకోవడానికి అయితే వెళ్తున్నాం. ఫ్రెండ్ పికప్ చేసుకున్న తర్వాత వీల్ స్టార్ట్ అవర్ జర్నీ. వెళ్తూ మాట్లాడుకుందాం. స్టార్టింగ్ జర్నీ ట్రైన్తో స్టార్ట్ అయింది. ముందుకి ఎలా ఉంటుందో చూద్దాం. ఆన్ ద వేలో అయితే మనది ఎస్జేకేఎంకి చిన్న కేబుల్ ఒకటి ఫ్రెండ్ దగ్గర ఉండిపోయింది. ఆ కేబుల్ అయితే తీసుకొని నెక్స్ట్ సాయిని పికప్ చేసుకోవాలి కసిరికోట వెళ్ళి. సన్నీ అయితే మిందా నుంచి గింజుకుంటున్నాడు ఆ గోప్రో సెట్టింగ్ చేయడానికి. అవడం లేదు. వర్షంలో చంగు అనుకుంటూ వచ్చిన భాస్కర్ రావు. ఏ ట్రిప్ వెళ్తున్నా? లడక్. యా, ఏ ఫేస్ చూపిరా, ఫేస్ చూపి. లడక్ ఆల్రెడీ ఇల్లు వచ్చిన మహావీరుడు. బాయ్, జాగ్రత్త. బాయ్ బ్రో. ఓకే, కేబుల్ ఎందుకు అన్నాను కదా. ఇగో చూడండి కేబుల్. ఈ కేబుల్ బయట నుంచి దొరకట్లేదు. ఆ కేబుల్ ఎస్జేకేఎంకి మహానుభావుడు ఆ కేబుల్ ఇచ్చాడు. మరి ఏం చెయ్యరా. ఎర్లీ మార్నింగ్ బిఫోర్ సన్ రైజ్ అయితే వ్యూ చూడండి ఎంత బాగుందో. చాలా కూల్ అండ్ ప్లెజెంట్గా అయితే ఉంది. పాడేరుకి ముందు చెక్ పోస్ట్. మన సన్నీ కటారి కష్టాలు చూడండి. నీది అయిపోతే నేను మాట్లాడుకుంటాను. నాది అయిపోతే నువ్వు మాట్లాడుకుంటా. లైట్ వేసాను రా సన్నీ నీకోసం. లైట్ నువ్వు ఇక్కడ వేస్తే బయట రాదు కదరా. అయ్యయ్యా, బయటన ఎవరు వేయాలి మరి లైట్? సన్నీ బ్రో. సన్నీ ఎలాగుంది? ఇద్దరు వల్ల కూడా మనుషులకు వేడెక్కిచ్చేస్తా. ఎక్కిస్తావు. పాపం సన్నీ గడి కష్టాలు చూడండి ఫ్రెండ్స్. గోప్రోని అటు ఇటు తిప్పుతున్నాడు. అందుకే ఎక్కడన్నా ఇద్దరు మోటార్ లాగర్లు ఉండకూడదు. ఈ లోపు మనం ఘాట్ రోడ్ ఎక్కేద్దాం. అప్సెట్ డౌన్ వచ్చిందంట. అప్సెట్ డౌన్ ఎక్కడో విన్నట్టున్నామే. స్ట్రేంజ్ థింగ్స్ కదా. స్ట్రేంజర్ ఏదో కష్టపడుతున్నా. క్లాస్ ఏమని చేస్తే మీకు కనపడతారు ఫ్రెండ్స్. థ్యాంక్స్ రా. మరి అడగొచ్చు కదరా క్లాస్ ఏమని చెప్పి. క్లాస్ ఏమంటే వేస్తాం కదా. ఇదే మొహమాటమే కుర్రోడికి. అన్నిట్లో నేనే. ఘాట్ రోడ్ అంతా చాలా ప్రశాంతంగా ఖాళీగా ఉంది. మరి హార్న్ ఎందుకో. సడన్ సర్ప్రైజ్. ఇప్పటికి 3 నిమిషాలు అవుతుంది వీడియో స్టార్ట్ చేసి. ఇంకా సన్నీ తిప్పుతూనే ఉన్నాడు అట్లనే. ఎంతో ఎట్టకేలకు సాధించాడు అనుకుంటున్నాం. కానీ లేదే, ఇంకొద్ది మీద కట్టరా. అప్పుడు యాంగిల్ పర్ఫెక్ట్ సరిపోతుంది. అంటే సీన్కి తెలిసిన యాంగిల్స్ మరి నీకు తెలుసు ఏదో. కెమెరా యాంగిల్స్ ఎట్ల గురించి అయితే మనకు తెలుసు. ఆడికి తెలిసిన యాంగిల్లే వేరు. అందుకే ఈ యాంగిల్ ఎట్లా అయిపోతుంది. నిజమే. ఇప్పటికి 5 నిమిషాలు అవుతుంది. బ్రేక్ ఇచ్చాం. వీడియో తర్వాత మళ్ళీ ఆన్ చేయబోతుకి ఇంకా సన్నీ ఘాట్ రోడ్ కూడా దిగేస్తాం. ఇంకా సన్నీ అక్కడే ఎంకరేజ్ చేసేస్తూ ఉన్నాడు. లాస్ట్కి మన సన్నీ కష్టపడ్డాడు. టైం ల్యాప్స్ పెట్టేశాడు. ఇంకా
ఏంటది ఇచ్చి పడేద్దాం. ఇచ్చి పడేద్దాం. పాడేరు టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము. మార్నింగ్ అరౌండ్ 6:30 అయితే అవుతుంది. ఇక్కడ నుంచి ఇప్పుడు డైరెక్ట్ జగదల్పూరే. స్పెల్ చేయవా టెంపుల్ పేరు? మోదకొండమ్మ అమ్మవారి దేవాలయం. అంటే వాడికి తెలిసి చెప్పాడు, తెలియక చెప్పాడు, తెలియదు. ఏం చెప్పాడు? మెదకమ్మ మోద మేఘ ఏమో సార్, తెలుగు రాదు. ఏ భాష వచ్చి నీకు? నీకేదో వచ్చి చెప్పు ఫస్ట్. కాదు, ఏ స్టేట్ నువ్వు? అంతా అంత ఏరా జిలేబీ ఎలాగుందిరా సాయి? జిలేబీలా ఉంది. ఎలాగా జిలేబీలాగా ఉంది. జిలేబీలాగే ఉందా? తిన్నారు కదరా ఇద్దరునా కడుపు నిండా? నువ్వు తిన్నావు కదా. నేను ఎనరా 2 తిన్నాను, మీరు ఎన్ని తిన్నారా? అయితే మొత్తం సన్నీ కూడా తిన్నాడు. అయితే నిజమే. వెరీ గుడ్ రా సన్నీ. నా బ్లాగ్ లో మరి చూసుకో, మరి హేళన చేసేస్తాను. నువ్వు ఏదైనా చేసుకో, మాకేం పర్లేదు. సరే, హేళన చేసుకో, లేకపోతే హెన్నా చేసుకో, ఇంకేంటది వెన్న చేసుకో, లేకపోతే హిమాలయ చేసుకో. నీ ఇష్టం ఏది చేసుకుంటే చేసుకో, మాకెందుకు. అరే తెలుసా తెలియకనా తెలియదు కానీ అమ్మా, మన బుజ్జిని బయట తీరా. అరే ఉండరా, మన బుజ్జిని బయట పెట్టరా. ఇదిగో ఇదే మా బుజ్జి. ఈ రోజు నుంచి నిసాన్ జీటీఆర్ కాదు, ఈ రోజు నుంచి దీని పేరు బుజ్జి. ఏమైనా మాట్లాడాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. బుజ్జి గురించి మీకు మాటల్లో కాదు, కామెంట్స్ రూపంలో తెలియజేస్తాం. మార్నింగ్ 4 కల్లా స్టార్ట్ అయ్యాం. మొత్తానికి ఒక 480 km అయితే కంప్లీట్ అయింది. టైం వచ్చి 2:30 అయింది టైం. ఇంకా చాలా వెళ్ళాలి. ఈరోజు ఎలాగైనా సరే ఒక 1000 km అలా డ్రైవ్ చేద్దామని డిసైడ్ అయ్యాం. సో చూడాలి ఎంతవరకు అయితే డ్రైవ్ చేయగలం అనేది. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే లంచ్కి అయితే ఆగాము. ఇది కేశల్ దాబా అంట. చూడండి ఒకసారి మొత్తం. ఏం చూసో దానికి కూడా కొంచెం రెస్ట్ దొరుకుతుంది. సో మనం భోంచేసి తర్వాత మళ్ళీ కార్లో కలుద్దాం. మనం ఇప్పుడు ఫుడ్ తిన్న దాబా అయితే ఇదే. ఫుడ్ అంటే ఏదో కడుపు నిండడానికి తినే ఫుడ్ లాగే ఉంది. పెద్దగా టేస్ట్ అదేం అలాంటిది అయితే ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఇంకా వన్స్ మన ఏపీ దాటేసాము అంటే ఇంక ఫుడ్ గురించి మర్చిపోవడమే. బాగా తినాలి అనుకుంటే రోటీ పుల్కా, ఈ పన్నీర్ కర్రీ, అది కూడా అలాగే ఉంది, అండా బుర్జీ, ఇలాంటివి అయితే తినొచ్చు తప్ప ఫ్రైడ్ రైస్లు, థాలీలు, బిర్యానీలు కష్టం. అవన్నీ అయ్యి పని కాదు. ఎరా సాయి ఎలా ఉంది ఫుడ్? ఫుడ్ లాగా ఉంది. పంచేసారా? ప్యాంట్ వేసుకున్నావురా? షార్ట్ వేసుకున్నా. ఎరా నువ్వేడు వేసుకున్నావు? ప్యాంట్ ఫుల్. ఓకే, బాగా వేసారు కదా. నాకు నియర్లీ ఒక 3 hours నుంచి గింజుకుంటున్నాం. అసలు హైవే అంటున్నారు కానీ మ్యాప్లో హైవేని చూపిస్తుంది, కానీ ఇక్కడ చూస్తే హైవేలాగా ఏం లేదు. మొత్తం మట్టి గోతులు, మొత్తం బురద. మధ్యలోని మనకి ఎక్కడికక్కడ ఆవులు రోడ్ల మీదే. ఇలా చిన్న రోడ్డు కొంచెం కనిపించింది డిస్టెన్స్ కవర్ చేయడానికి, చిన్నది. గేర్ మార్చిలో ముందుకెళ్ళి లోపు మళ్ళీ మట్టి రోడ్డు వచ్చేస్తుంది. లేదు కాదు అంటే ఆవులు అడ్డంగా వచ్చేస్తుంది. ఏం అర్థం కావట్లే. ఇలాగైతే ఢిల్లీ ఎప్పటికి వెళ్తామో ఏం చేస్తాము? మార్నింగ్ నుంచి ఇప్పుడు వరకు గింజుకుంటే 7:30 km. టూ బ్యాడ్. టైం అరౌండ్ 11:30 అలా అవుతుంది. మొత్తం ఘాట్ రోడ్స్ అండ్ ఫారెస్ట్ ఏరియాలో నుంచి డ్రైవ్ చేసుకుంటూ వచ్చాం. ఫుల్ ఆఫ్ రెయిన్. ఏం చేయాలో అర్థం కాక సైడ్ని ఆపుదాం అనుకున్నాం. మొత్తం పెట్రోల్ బంక్ చూసాం కానీ అంతగా ఏం బాగాలేదు. సో ముందుకు అలా వస్తే ఇక్కడ ఒక పెద్ద షెడ్ కనిపించింది. లైక్ సమ్ ఆటోమొబైల్ స్టోర్ అనుకుంటా. టైర్ షాప్. కార్ అయితే ఇక్కడ ఇలా షెడ్లో పార్క్ చేసాం. ఇది రోడ్ ఫుల్ రైనీగా ఉంది.
సో బెటర్ ఇక ఎందుకు అలాగని చెప్పి ఇక్కడ ఆపేసి అయితే రెస్ట్ తీసుకుందామని డిసైడ్ అయ్యాం. కారు కూడా మార్నింగ్ నుంచి నాన్ స్టాప్ అలాగా రన్ అవుతుంది. ఈ రోజుకైతే వ్లాగ్ అయితే ఇంతే. లెట్స్ సీ టుమారో ఏమవుతుంది అనేది ఏం తెలీదు. సో హోప్ ఫర్ ద బెస్ట్. లైక్ రేపైనా వర్షం కొంచెం తక్కువ పడాలని కోరుకుంటున్నాను. సీ యూ.